ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఆయా దేశాల ప్రజలు కొంగొత్త ఆశలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. 2025 సంవత్సరంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తున్నారు. అమెరికాలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద వేడుకల్లో వేలాది మంది అమెరికన్లు పాల్గొన్నారు. బ్రెజిల్లోని రియో బీచ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బాణసంచా వెలుగు జిలుగుల మధ్య కేరింతలు కొడుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఉత్తర కొరియాలోనూ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాజధాని ప్యాంగ్యాంగ్లోని మేడే స్టేడియంలో జరిగిన ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. 2018 నుంచి కొత్త సంవత్సరం వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఉత్తర కొరియా నిలిపేసింది. కొత్త ఏడాది వేడుకల్లో కిమ్ ఆయన కుమార్తె పాల్గొన్న చిత్రాలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. సిరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా వెలుగు జిలుగులు ఆకట్టుకున్నాయి. డమాస్కస్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బషర్ అల్ అసద్ అధికారం నుంచి తప్పుకున్న నేపథ్యంలో సిరియా ప్రజలు కొత్త ప్రారంభాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.